ఈ సృష్టిలో గోమాత మహోత్కృష్టమైంది. ఆవును మించిన ప్రాణి ఈ ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఆవులో నిరంతరం కూడా ప్రాణవాయునిచ్చే లక్షణం ఉంది. అమృతము లాంటి పాలను, పాల ద్వారా పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఇవన్నీ లభిస్తాయి. వీటితో పాటుగా గోమయము, గోమూత్రం అంటే ఆవు పేడ, మూత్రం కూడా చాలా గొప్ప అయినటువంటివి. ఎందుకంటే దానివల్ల భూమాత అంటే భూమి కాపాడబడుతుంది, పర్యావరణం కాపాడబడుతుంది. దాంతో మన వ్యవసాయం కానీ అనేక రకాల నిత్యం ఉపయోగించే వస్తువులు కానీ, ఔషధాలు కానీ, తర్వాత అమృత తుల్యమైనటువంటి పంటలు కానీ పండుతాయి. దానివల్ల కేవలం మానవ కోటి మాత్రమే కాకుండా చరాచర సృష్టి అన్నిటికి కూడా ఆహారం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. దీంతో పాటుగా నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా విద్యుత్తు, ఇలా అనేకం అంటే మానవ కోటి మనగడకి నిత్య జీవితంలో మన అవసరాలను సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి లక్షణము గోమాతలో, తద్వారా లభించేటువంటి పంచగవ్యాలలో ఉంది. అందుకని ఆనాడు ప్రతి ఇంట్లో ఆవు ఉండేది. ప్రతి రైతు కూడా ఆవులతోని, నందులతోని, ఎద్దులతోనే వ్యవసాయం చేసేవారు. ఆ కారణంగా ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్యం ఉంది, సమృద్ధమైనటువంటి పంటలున్నాయి. అదేవిధంగా ఇల్లు కూడా సంస్కారవంతంగా ఉంది. ఎందుకంటే ఆవులో సంస్కారాన్ని ఇచ్చే లక్షణం ఉంది. అంటే ఆవులో అంటే పాలు, మిగతా పదార్థాల్లో ఉంది. ఇప్పుడు ఆవు యొక్క పేడ ఉందనుకోండి, అది సువాసన ఉంటుంది. ఆ పేడ పెట్టినటువంటి కొన్ని క్షణాల్లోనే కోటాను కోట్ల జీవరాశులు అవి తినడానికి వస్తాయి. అలాంటిది ఇంకా ఏ జంతువులో కూడా లేదు. అంటే కొన్ని ఉంటాయి, అరుదుగా ఉంటాయి, నామమాత్రంగా ఉంటాయి. కానీ ఏకైకమైనటువంటి కేవలం ఆవు ద్వారా లభించేటువంటి పాలు కానీ, తర్వాత పేడ కానీ, మూత్రములో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయన్నమాట. ఆవు మూత్రాన్ని మనం సేవించినట్టయితే ఆరోగ్యం లభిస్తుంది. తద్వారా లభించేటువంటి అనేక రకాల ఔషధాలు కానీ, లేకుంటే అనేక పిడికలు కానీ వీటితో ఉపయోగించినట్టయితే ఆరోగ్యం లభిస్తుంది, ఆక్సిజన్ లభిస్తుంది, ప్రాణవాయువు లభిస్తుంది. ఇలాంటివి అనేకం చెప్పుకుంటూ పోయినట్టయితే ఒక పెద్ద చరిత్ర. అది మదనగుప్త గారు ఇంకా బాగా వివరించగలుగుతారు, చెప్పారు కూడా. అంటే ఆ విధంగా ఆవు ద్వారా లభించేటువంటి ప్రతి పదార్థం కూడా అది వృధా కాదన్నమాట. అంతేకాకుండా ఆవు చనిపోయిన తర్వాత దాన్ని గోమయము, తర్వాత దొడ్డుప్పు వీటితోని కనుక రెండూ కలిపి దాన్ని పాతిపెట్టినట్టయితే సంవత్సరం తర్వాత తద్వారా లభించేటువంటి ఎరువు జీవన ఎరువు, అంటే బయోడైనమిక్ కాంపోస్ట్. తద్వారా బంజరు భూములను కూడా సారవంతం చేయవచ్చు. ఆవు ఎక్కడున్నా కూడా అక్కడ సంస్కారం, ఆవు ఎక్కడున్నా కూడా అక్కడ వాస్తు దోషాలు ఉండవు, ఆవు ఎక్కడున్నా కూడా పర్యావరణం కాపాడబడుతుంది. అన్ని ప్రాణులు కూడా సంస్కారవంతంగా ఉంటాయి, సానుకూలంగా ఉంటాయి. కుటుంబం కూడా సంక్షేమంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలకు బుద్ధులు వస్తాయి, సద్బుద్ధులు వస్తాయి. ఇలాంటిది కేవలం గోమాతలో, నందిలో, గో సంతతిలో మాత్రమే ఉంది సృష్టిలో. అందుకని ఒక నిమిషం, ప్రపంచంలో మనమే కాకుండా అమెరికా కానీ, తర్వాత బ్రెజిల్ కానీ అనేక దేశాలు కూడా మన ఆవులను పోషిస్తున్నారు. ఆవును కౌగిలించుకుంటే మనకు టెన్షన్ దూరం అవుతుంది, మంచి లక్షణాలు వస్తాయి. ఆవును పైనుంచి కిందకి కనుక గంగడోళ్ళు కనుక ఇలా మనం నిదానంగా చేసినట్టయితే ఐబీపీ తగ్గుతుంది, కింద నుంచి పైకి తీస్తే లో బీపీ తగ్గుతుంది. అందుకనే అమెరికా లాంటి దేశాల్లో కౌ హడ్లింగ్ సెంటర్స్, ఆవుని కౌగిలించే సెంటర్స్ అక్కడ ఏర్పడ్డాయి. అంతేకాకుండా ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కూడా తెలియజేసినటువంటిది, ప్రపంచ శాస్త్రవేత్తలు ఏంటంటే ఆవు పాలు A2 పాలు, మిగతా పాలు A1 పాలు. A1 పాలు క్యాన్సర్ కారకాలని, A2 పాలు మాత్రమే అమృత తుల్యమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేయని ప్రపంచ శాస్త్రవేత్తలు అంగీకరించి చెప్పిన మాట. కాబట్టి ఈ విధంగా ఆవు ఈ ప్రపంచంలో సృష్టిలో సర్వోత్కృష్టమైంది, మహోత్కృష్టమైందని తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు ఆవు మాంసం తినేటటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు, ఆవు మాంసం మేము తింటాము కానీ అది హిందువులు అమ్ముతారు అన్నట్లు కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు? హిందువుల్లో ఈ బలహీనత ఉంది. మనము ఆవును కాపాడుతాము,
ఆమెను దూరం చేస్తాం. తల్లిదండ్రుల వల్ల మనకు జన్మనిస్తారు, తల్లిదండ్రులను దూరం చేస్తాం. ఆత్మీయులను, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తండ్రి కొడుకులు, భార్యాభర్తలు కలగించుకునేటువంటి దుస్థితి, దుర్మార్గం ఈ దేశంలో ఎందుకు ఏర్పడిందంటే ఒకటి విదేశీయుల యొక్క దురాక్రమణ, విదేశీయుల యొక్క పరిపాలన, విదేశీయులు రాసినట్టు, ముఖ్యంగా ఆంగ్లేయులు రాసినటువంటి చరిత్ర, దుష్ట చరిత్ర, పాడు చరిత్ర వక్రీకరించి రాశారు. ఆ కారణంగా సరి అయిన విద్య లేని కారణంగా, సంస్కారం లేని కారణంగా, ఆవు లేని కారణంగా, పాలు లేని కారణంగా, శ్రీకృష్ణునిలాగా వెన్న, మీగడ, ఆవు నెయ్యి తినని కారణంగా, పాలు తాగని కారణంగా ఇలాంటి దుస్థితి, దుర్బుద్ధులు ఏర్పడ్డాయి. ఇవన్నిటిని దూరం చేయడానికి అనేక మంది మహనీయులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం దాన్ని కాపాడడం, పనికిరాదని అమ్మటం. అంటే ఆవును అమ్మడం అంటే తల్లిని, అమ్మమ్మను, నాయనమ్మను అమ్మితే ఎంత పాపం తగులుతో అంత పాపం తగులుతోంది కూడా. అది మనం కల్లారా చూస్తున్నాం. ఆ దుర్బుద్ధులు రావడానికి మనమే కారణం, మన విద్య కారణం, మన ప్రభుత్వాల కారణం. మనందరం కూడా తెలుసుకోలేకపోవడం మనందరం కూడా కారణం. అది మారాలి. కాబట్టి మనం ఆవును కనుక మనం అమ్మినట్టయితేనే వాడు తింటున్నాడు. కాబట్టి అమ్మని విధంగా మన వాళ్లకు అవగాహన కలిగించాలి, ప్రచారం చేయాలి, వాళ్ళు కాళ్ళు పట్టుకొనైనా వాళ్ళను ఒప్పించాలి, మెప్పించాలని చెప్పేసి గోసేవా విభాగం తెలంగాణ ద్వారా మేము కంకణం కట్టుకున్నాం. ఆ దిశలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆవు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా హిందువులు మాత్రమే ఆవుని మాతగా కొలుస్తారా, దేవతగా కొలుస్తారు? ఎందుకంటే ఆవు వల్ల మనకు ప్రయోజనం, తల్లి వల్ల ప్రయోజనం ఉంది కాబట్టి మాతృదేవోభవ. తండ్రి ఆకాశం లాంటి వాడు, తల్లి భూదేవి లాంటిది, తండ్రి ఆకాశం లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి గౌరవిస్తాం. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల వల్లనే మనం అవసరం ఉంది కాబట్టి వాళ్ళని గౌరవిస్తాం. అదే మాదిరిగా ఆవు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఆ ప్రయోజనాలు లెక్కిస్తే వేలగట్టలేనండి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం రక్షిస్తాం. విదేశీయుల్లో కూడా, మొఘళ్ళ పరిపాలన కూడా ప్రతిసారి కూడా ఆవును కాపాడాలని ఉంది తప్పితే ఆవు వద్ద గోవధ చేయాలని చెప్పేసి మొఘళ్ళ శాసనంలో ఎక్కడ లేదు. దానికి సంపూర్ణమైన ఆధారాలు ఈనాటికి కూడా ఉన్నాయి. కానీ ఆంగ్లేయుల పరిపాలనలో ఇదంతా కూడా వక్రీకరించి ఆవును తినాలని చెప్పేసి ఆదివారం కూడా ఎందుకు పెట్టారంటే, ఆదివారం సూర్యోపాసన. ఆదివారం గనక మనం శాకాహారం తిన్నట్టయితే, ఆదివారాన్ని గనక మనం సక్రమంగా పాటించినట్టయితే మనం సంస్కారవంతులం అవుతాం, బుద్ధిమంతులు అవుతాం. కావాలని చెడగొట్టిన వాడు ఆంగ్లేయుడు. ఆ విధంగా మనం మన విద్య కారణంగా, పెద్దవాళ్ళు చెప్పేటువంటి అవకాశం లేని కారణంగా, గురుకుల వ్యవస్థ తగ్గిన కారణంగా ఈ దుస్థితి ఏర్పడ్డది. దీనికి మన విద్య, మన ప్రభుత్వాలు, ఈనాటి యొక్క మన ఉండేటువంటి రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా కారకులు. అందులో మనం కూడా భాగస్వాములం పరోక్షంగా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వైద్యులే తినమన్నారు, అందుకోసం తింటారు అన్నట్టు కూడా మాట్లాడతాం. వైద్యులు కావాలని చెప్పేసి వాళ్ళకు ఏదో ఒక మాంసం తిన్నట్టయితే బలం వస్తుందని, అదేవిధంగా పడనని నాస్తికులు, హిందుత్వానికి వ్యతిరేకులు, ఇలాంటి వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ తెలిసిన వైద్యుడు, తెలివి ఉన్న వైద్యుడు, జ్ఞానం ఉన్న వైద్యుడు, ఈ దేశాన్ని నమ్ముకున్నవాడు, దేశభక్తుడు ఎవడు కూడా అలా చెప్పడు. చెప్పిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులే, దుర్మార్గులే, లేదా అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఇలా చెప్తున్నారు. ఇది తప్పు.